పేరావత్తుల రాజశేఖర్ గారికి వేయాలి ఓట్లు. పేరావత్తుల రాజశేఖర్ గారికి పేరావత్తుల రాజశేఖర్ గారికి పేరావత్తుల రాజశేఖర్ గారికి పేరావత్తుల రాజశేఖర్ మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మరి ఏదైతే ఈ మీడియా సమావేశం ఉందో ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరావత్తుల రాజశేఖర్ గారు మరి ఎన్డీఏ కూటమి మరి నిలబెట్టింది. మరి దానికి మద్దతుగా ఈరోజు మాదిగలంతా ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి పేరావత్తుల రాజశేఖర్ గారికి పూర్తి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు పూర్తిగా ఎమ్మెల్సీ అభ్యర్థి పేరావత్తుల రాజశేఖర్ గారికి మద్దతు తెలియజేస్తా ఉన్నామంటే ఎన్డీఏ కూటమి 3 పార్టీలు కూడా ఏదైతే వర్గీకరణాంశం కానీ గత ప్రభుత్వం గత పార్టీ మాదిగలను అన్ని రకాలుగా మోసం చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాదిగ కార్పొరేషన్కి మాల కార్పొరేషన్ ఢిల్లీ కార్పొరేషన్లకి 3 కార్పొరేషన్లకి 360 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే రకంగా గత ప్రభుత్వం దళిత విద్యార్థులకు గిరిజన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పేరుతో పెండింగ్ పెడితే కూటమి వచ్చిన వెంటనే నారా లోకేష్ గారు దాన్ని స్పందించి ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ నిధులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా విడుదల చేయడం జరిగింది. ఇంకో రకంగా మనం చూసాం గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థనంతా నాశనం చేసి దళిత గిరిజనులకు బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా విద్యను దూరం చేసిన పరిస్థితి మనం చూసాం. ఉదాహరణకి ఎస్సీ ఎస్టీలు బీసీ ముస్లిం మైనార్టీలు అలాగే పేద కాపు విద్యార్థులు కూడా విదేశాల్లో 2014 నుంచి 2019లకు పంపించిన విద్యార్థులకు ₹1 కూడా 2019 2024 మధ్యన ₹1 కూడా ఈ విద్యార్థులకి విదేశీ విద్యార్థులు కేటాయించలేదు. విదేశీ వెళ్ళిన విద్యార్థులు ఎంత ఇబ్బందులు పడ్డారో నేను స్వయంగా చూశాను. ఇప్పుడు కూటమి ఏర్పడిన తర్వాత మరి అన్ని వర్గాల పేద పిల్లలని విదేశీ విద్యకు దగ్గర చేసింది. విదేశాల్లో ఉన్నత చదువుకోవాలని వాళ్ళు పూర్తిగా అనుకుంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పంపించడానికి సిద్ధంగా ఉంది. ఇంకో రకంగా చెప్పాలంటే ఎవరైతే ఉన్నత చదువులు చదివారో వారు చదివిన వారికి అందరికీ కూడా ఎక్కడో కూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చిన సందర్భాలు లేవు. ఇంకో రకంగా చూస్తే మీరు చూశారు గత 5 ఏళ్లలో టీచర్లని అవమానకరంగా చూశారు. అదే రకంగా బాత్రూముల దగ్గర ఫోటోలు పెట్టమన్నారు. అదే రకంగా అనేక యాప్లు పెట్టి హింసించిన సంగతుల్ని టీచర్లు మర్చిపోవద్దని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బ్రాండ్ షాపుల దగ్గర పెట్టి మిమ్మల్ని అవమానించి జీతాలు ఇవ్వకుండా అనేక రకాల ఇబ్బందులు పెడితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇబ్బందులన్నీ తొలగించి టీచర్ని రిటైర్డ్ ఉద్యోగుల్ని కూడా గౌరవంగా చూసి 1వ తారీఖునే మరి జీతాలు వేయించే పరిస్థితి ఉంది. అదే రకంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో మెగా డిఎస్సి తీసుకొచ్చి 16,000 ఉద్యోగాలు ప్రకటించి మరి వారిని ఈ విద్యా సంవత్సరం లోపే మరి నారా లోకేష్ గారు మరి విద్యార్థులకి మరి విద్య అనేది అందించాలి కాబట్టి మరి కొత్త టీచర్లని తయారు చేసే విధంగా ఈ విద్యా సంవత్సరం లోపలే విద్యార్థులకి టీచర్లని తీసుకుంటుంది ప్రభుత్వం. మరి ఇలా చెప్పుకుంటా పోతే మరి ఒక రకంగా గవర్నమెంట్ లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూనే మరొక రకంగా ప్రైవేట్ పరిశ్రమలు తీసుకొచ్చి ఆ పరిశ్రమల్లో కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి మరి వీరందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మరి మీరు చూశారు మన దావోస్ వెళ్ళిన తర్వాత మరి లక్షల రూపాయలు మరి ప్రైవేట్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వస్తున్నాయంటే ఎన్డీఏ కూటమి మీద నమ్మకం ఉంది కాబట్టి. అదే రకంగా ఎవరైతే అన్ని వర్గాల ఎస్సీ ఎస్టీలు బీసీ ముస్లిం మైనార్టీలు మరి ఎవరైతే ఉన్నారో వారు ఉన్నత చదువులు చదివి
పరిశ్రమలు పెట్టుకోవాలనుకుంటే వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరోసా కల్పించి 45% సబ్సిడీ కల్పిస్తా ఉంది. సుమారు 1 కోటి రూపాయలు మీరు చిన్న పరిశ్రమ పెట్టుకుంటే 45 లక్షల రూపాయలు మరి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకో రకంగా ఒక సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. మరి ఎవరైతే హర్ష్ కుమార్ గారు కొడుకున్నారో మాదిగని ట్యాగ్ పెట్టుకుని ఓటు అడుగుతున్నారు. ఆయనకు ఓటు అడిగే హక్కే ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. మాదిగలకి ఏ రోజు సపోర్ట్ చేసింది లేదు. అదే రకంగా వర్గీకరణ పేరుతో వారందరికీ ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటప్పుడు నువ్వు ఓటు ఎలా అడుగుతావని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. అదే రకంగా ఇంకోటి చెప్తా ఉన్నాను. మరి గతంలో మరి వైఎస్ఆర్ పార్టీని తిట్టిన నువ్వు ఈ రోజు ఎన్డీఏ కూటమిని తిడుతున్నావు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకునేటప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి సంగతి నీకు తెలియదా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇంకో రకంగా యూటీఎఫ్ అభ్యర్థిని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఏ రోజన్నా టీచర్లు ఇబ్బంది పడితే గత రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించారని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకంటే మరి గత ప్రభుత్వం అన్ని విధాలుగా టీచర్లు ఇబ్బంది పెడితే ఈ ప్రభుత్వం టీచర్లు మిమ్మల్ని గౌరవంగా చూస్తుంది, ఉద్యోగస్తులను గౌరవంగా చూస్తుంది, విద్యార్థులను గౌరవంగా చూస్తుంది. ఒక పక్క ఫీజు రీయింబర్స్మెంట్ మరి ఇంజనీరింగ్ డిగ్రీ చదువుకున్న పిల్లలందరికీ మరి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేస్తూనే మరొక పక్క రాష్ట్ర ప్రభుత్వం మీరు ఏదైతే మీరు విదేశీ విద్య వెళ్తారా, లేకపోతే ఈ రాష్ట్రంలో చదువుకుని ఒకవేళ పరిశ్రమలు పెడతారా, లేదా మరి పరిశ్రమలు పెట్టిన దాంట్లో మీరు ఉద్యోగస్తులుగా వెళ్తారా, లేకపోతే ఇక్కడ ఏదైనా పరిశ్రమ పెట్టుకుంటే దానికి భరోసా కల్పించడానికి అన్ని రకాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకుంది. కాబట్టి మేము అన్ని రకాలుగా అదే రకంగా ఇవన్నీ ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ విద్యార్థులు ఉద్యోగులు మరి టీచర్లు అందరూ ఆలోచించవలసిన అవసరం ఉంది. అదే రకంగా మాదిగల ఓటు అడిగే హక్కు ఈ 2 పార్టీలకి లేదు, యూటీఎఫ్ కానీ హర్ష్ కుమార్ కొడుకు జీవి సుందర్ కానీ. ఎందుకంటున్నానంటే మాకు ఎక్కడ సపోర్ట్ చేసింది ఏమీ లేదే. ఒకవేళ ఎక్కడైనా దాడులు జరిగితే ఒకవేళ మాదిగలు దాడులు చేస్తే మాలు వచ్చి సపోర్ట్ చేసిన సందర్భం ఉండొచ్చు. మాలల మీద దాడులు జరిగితే మాదిగలు కూడా వెళ్ళి సపోర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. అంత మాత్రాన మేము సపోర్ట్ చేయవలసినంత అవసరం లేదు, మీరు ఓటు అడిగే అయితే మాత్రం లేదు. ఎన్డీఏ కూటమి మాకు అన్ని రకాల వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో పాటు మాదిగలకు కావలసిన 360 కోట్ల రూపాయలు మరి వచ్చిన 9 నెలల లోపే మరి విడుదల చేయడం జరిగింది. మరి రేపో మాపో ఈ నోటిఫికేషన్ అయిన వెంటనే మరి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉండబడే ప్రతి మాదిగ బిడ్డకి, మాల బిడ్డకి, రెల్లి బిడ్డకి అందరికీ కూడా ఆర్థిక భరోసా కల్పించడానికి కార్పొరేషన్ ద్వారాగా నిధులు కేటాయిస్తున్నారు. అదే రకంగా మరి వర్గీకరణకి ఏకసభ్య కమిషన్ వేసి మరి వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ప్రతి మాదిగ బిడ్డ టీచర్లైనా, రిటైర్డ్ ఉద్యోగులైనా, మరి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులైనా ఎవరైనా సరే మాదిగలు అనేవారు ఈ ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మనం ఓటు కానీ వెయ్యకపోతే ఖచ్చితంగా జాతి ద్రోహం అవుతుంది. మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే రకంగా మీరు ఒకవేళ యూటీఎఫ్ లో ఉన్నా, లేకపోతే ఇంకో చోట ఉన్నా, మీరు యూనియన్ సంఘంగా ఉన్నా మీరు ఓటు కానీ అటు కానీ వేస్తే మీ కుటుంబాలకి మీరే అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. వర్గీకరణకు అనుకూలంగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి పక్షాన్ని నిలబడకపోతే మీరు జాతి ద్రోహం చేస్తారా, ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉండి మీరు జాతికి న్యాయం చేస్తారా తేల్చుకోవాల్సింది మిమ్మల్ని అని చెప్పి తెలియజేస్తూ, ఓటు అనేది వృధా చేయకుండా మా పేరాబత్తుల రాజశేఖర్ గారు సౌమ్యుడు, మరి అందరూ వాడు అన్ని కష్టాలు ఎరిగినటువంటి నేత మరి పేరాబత్తుల రాజశేఖర్ గారిని 1వ నెంబర్ గుర్తుపైన 1వ ప్రాధాన్యత వేసి గెలిపించమని మిమ్మల్ని అందరినీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.